హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వచ్చేసరికి ఇక్కడ డ్రెస్సులు బ్లౌజులు అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి నేను ఎంత తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి డ్రెస్కి ఎంత తీసుకోవాలి, శారీస్కి ఎంత తీసుకోవాలనేది నేనైతే చెప్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసరికి నేను డ్రెస్ అయితే టాపును బాటమ్ అయితే కుట్టేశాను. దీని మీద చున్నీ అయితే వాళ్ళు ఇంటి దగ్గర ఉంచారు. ఈ రెండు ఆలే లైనింగ్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఈ డ్రెస్కి వచ్చేసరికి నేను లైనింగ్ ఇచ్చారు కదా, ఈ డ్రెస్కి 300 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి చీర జాకెట్లకి ఎంత తీసుకున్నాను అని చెప్తాను. ఇక్కడ చూడండి, పైపింగ్ వేసాను. పైపింగ్ వేసి శారీకి అయితే జిగ్జాగ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి తాడులు కూడా గంటలుగా పెట్టానమాట. సో ఇక్కడ చీరకి ఒక్కొక్క చీర చూడండి, ఈ చీరలో మొత్తం అన్నీ ఇక్కడ 2 చీరలు అయితే పైపింగ్లు 3 జాకెట్లకి అయితే వేసాను. ఇక్కడేమో హ్యాండ్స్కి ఏమో పెద్ద బార్డర్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్కి అయితే చిన్న బార్డర్ వచ్చిందన్నమాట. అలా పెట్టమన్నారు, అలాగే పెట్టేశాను. వచ్చేసరికి వేరేగా ఇదేమో బ్లౌజు, ఈ బ్లౌజ్ వేరేగా ఇచ్చారు. దీనికేమో పైపింగ్ వేసాను. గోల్డ్ ఉంటుంది కదా, గోల్డ్ది అది పైపింగ్ వేసాను అనమాట. గోల్డ్ ముక్క ఇక్కడ అలాగా తాడులు వేరేగా వేసాను అనమాట. సో ఇది మొత్తం అంతా వర్కే వచ్చింది. ఈ బ్లౌజ్కి 250 చెప్పాను, వాళ్ళు 200 ఇచ్చారు. ఇక చీర జాకెట్లు వచ్చేసరికి 350 తీసుకున్నాను. ఇగోండి, మీ ఊర్లో ఎలాగ రేట్లు ఉన్నాయి అనేది చెప్పండి ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే చీర జాకెట్కి 350 తీసుకుంటున్నారు. కొంతమంది 250 అంటే జిగ్జాగ్ చేయకపోతే 250 లేకపోతే 300 తీసుకుంటున్నారు. ఇక్కడ పైపింగ్ అది వేస్తే 350 అలా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి చూడండి శారీస్ ఎలా ఉన్నాయి, ఆ చీరల మీద బ్లౌజులు ఎలాగ ఉన్నాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకొచ్చేసరికి నేను ఇంట్లో పనులు అవి తేల్చేసుకున్నాను, బేగ్ చేసుకొని ఒక బ్లౌజులు అయితే కుట్టేసాను. ఇక్కడ వచ్చేసరికి ఇవి మొత్తం అంతా అమౌంట్ అయితే 1500 అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇవి ఆ డ్రెస్కి, శారీస్కి, జాకెట్కి 1500. ఫస్ట్ ఏమో ఒక ఫోన్పే ఏమో ఒక 500 చేశారు. తర్వాత అయితే మళ్ళీ 1000 రూపాయలు అయితే ఫోన్పే చేస్తారు. బట్టలు తీసుకెళ్ళిపోయిన వాళ్ళందరూ డబ్బులు వెంటనే ఇచ్చేస్తారు. ఎవరు నాకు అరువు పెట్టరన్నమాట. రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని చెప్పరు ఫ్రెండ్స్. అంటే మనం కుట్టే బట్టి కూడా కొంచెం ఉంటుంది. కొంతమంది అయితే రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానంటారు. సో మనకి డబ్బులు రూపాయి వస్తుందని కదా ఫాస్ట్గా కుడతాము.